హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా. శ్రావణ మేఘాలు పార్ట్ 32. లాస్ట్ అప్డేట్లో దర్శికి బహదూర్కి మధ్య కన్వర్సేషన్ చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది కదండి. మరి దర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అసలు ఎలా ముందుకు వెళ్తుందో ఈ అప్డేట్ అనేది ఒకసారి వినేద్దామా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. దర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, మీకైతే ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా కాన్ఫిడెంట్గా తన కళ్ళల్లోకి చూస్తూ చేతులు కట్టుకొని చెప్తున్న దర్శిని చూస్తుంటే ఇదంతా తన కొడుకు చరణ్ ఇచ్చిన హామీయే అని అనిపించింది బహదూర్కి. లోపల చాలా కోపంగా ఉంది. ఇంతవరకు ఎవరూ తన ఎదురుగా ఇంత గట్టిగా మాట్లాడింది లేదు. మరి అతను ఎంతో జీవితాన్ని చూశాడు. ఏ టైంలో ఎవరిని ఎలా డీల్ చెయ్యాలో బాగా తెలుసు బహదూర్కి. డబ్బుకి లొంగలేదంటే సెంటిమెంట్కి లొంగుతుందేమో చూడాలి అనుకున్నాడు మనసులోనే. నా కొడుకే డబ్బులిచ్చి నిన్ను వెళ్ళిపోమ్మన్నాడని చెప్తే నువ్వు నమ్ముతావా అన్నాడు సూటిగా చూస్తూ. నమ్మొద్దన్నట్టు తల అడ్డంగా ఊపుతోంది గుర్నీత్ బహదూర్ వెనక నిలబడి. దర్శి అది చూసినా చూడనట్టే. అస్సలు నమ్మను, చరణ్ అలాంటివాడు కాదు అంది దర్శి. బహదూర్కి ఎదురుగా నిలబడి అలా మాటకు మాట సమాధానం చెప్తున్నా దర్శికి గుండెల్లో అగ్నిపర్వతాలే బద్దలవుతున్నాయి. చరణ్కి దూరం అయిపోతానేమో అనే బాధ, బెంగ, భయం, అసలు అలాంటి ఆలోచనే భరించలేకపోతోంది దర్శి. దర్శిని అలా చూస్తుంటే మండిపోతోంది బహదూర్కి కూడా. సరే, నువ్వు ఈ ఇంటి కోడలుగా వస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ తన వెనక ఉన్నటువంటి గుర్నీతిని చేయి పట్టి ముందుకు లాగి ఇది చనిపోతుంది అంటూ పక్కనే ఉన్న కబోర్డ్లో నుంచి పొలాలకు వేసే పురుగుల మందుని తీసి గుర్నీత్ చేతిలో పెట్టాడు. ఒక్క క్షణం దర్శికి ఏం చేయాలో తెలియక తెల్లపోయింది. గుర్నీతిలో కూడా తెగింపు వచ్చేసింది. మూత తీసి దూరంగా విసిరేసి తాగేయాలని చేతిని ఎత్తింది. ఎందుకంటే చరణ్, దర్శి ఒకరిని ఒకరు ఎంతగా ఇష్టపడుతున్నారో 2 రోజులుగా గుర్నీత్ చూస్తూనే ఉంది. మరి తన ప్రాణం కంటే కొడుకు ప్రేమే ఎక్కువనిపించింది. కొడుకు కోసం ఏం చేయటానికైనా బహదూర్ వెనకాడ్డని, తన భర్తలో ఉండినటువంటి మొండితనం ఎలాంటిదో గుర్నీత్కి బాగా తెలుసు. ఆలోచన లేకుండా తాగేయాలని చూస్తున్న గుర్నీత్ చేతిలో నుంచి బాటిల్ని తీసి దూరంగా విసిరేసింది దర్శి. తనని ఎలాగైనా చరణ్కి దూరం చేయటమే బహదూర్ ఉద్దేశమన్న సంగతి అర్థమైపోయింది. ఇక్కడ చరణ్ లేడు, ఉంటే ఏం చేయాలనేది తనే చూసుకునేవాడేమో. చరణ్కి తల్లి అంటే ఎంత ఇష్టమో తనకి మాటల మధ్య చాలాసార్లు చెప్పాడు. ఆవిడికి జరగకూడనిది ఏదైనా జరిగితే జీవితాంతం చరణ్ ముందు తను దోషిలా నించోవాలి. అసలు చరణ్ ఏదో అంటాడని కాదు, తన మనస్సాక్షి తనని ఎప్పటికీ క్షమించదు. చరణ్తో కలిసి ఉన్న అతని కళ్ళల్లోకి చూసిన ప్రతిసారి కూడా తను ఇదే సంఘటనని గుర్తు చేసుకుంటుంది. కొడుకు ప్రేమించిన అమ్మాయిని దూరం చేయటానికి భార్య ప్రాణాల్ని కూడా అడ్డు వేశాడంటే బహదూర్ మనస్తత్వం ఎలాంటిదో, ఎంత నీచమైన వ్యక్తిత్వం కలదో ఊహించలేకపోతోంది దర్శి. వేరే ఆప్షన్ లేకుండా చేశాడు బహదూర్ దర్శికి. ఇప్పుడు తన వంతుగా దర్శి అడిగింది బహదూర్ని, నన్నేం చేయమంటారు? నాకైతే చరణ్కి దూరంగా వెళ్ళిపోవటం ఇష్టం లేదు అని ఈ మాట అడగటానికి ఆమె 100 సార్లు చచ్చి బతికింది. ఆ క్షణంలో చరణ్ మొహం కళ్ళ ముందు కదిలి మాట రావటమే కష్టంగా అనిపించింది. క్రూరమైన నవ్వు బహదూర్ పెదవుల మీదకి వచ్చింది. నేను చెప్పినట్టు నువ్వే ఒక ఉత్తరం రాసి చరణ్కి పూర్తిగా దూరంగా వెళ్ళిపోవాలి అన్నాడు బహదూర్. నాకు వెళ్ళాలని లేదంకుల్, ఒక్కసారి ఆలోచించండి. చరణ్కి నేనంటే చాలా ఇష్టం అంది దర్శి. అలాగా, సరే అయితే అంటూ దర్శి ఊహించలేనంత వేగంగా తన పాకెట్లో ఉన్న పిస్టల్ తీసి వెంటనే గుర్నీత్ కాలిని గురిచూసి కాల్చాడు బహదూర్. దానికి సైలెన్సర్ ఉండటంతో పెద్దగా శబ్దం బయటికి రాలేదు. కానీ విపరీతమైన బాధతో, ఊహించలేనంతటి సంఘటనతో గుర్నీత్ కాలు పట్టుకొని బాధగా అక్కడే కుప్పకూలిపోయింది. దర్శికైతే నోటి మాట రాలేదు, కంటి రెప్ప పడలేదు. బహదూర్లో ఆమెకు రాక్షసుడే కనిపించాడు. ఏం చేయాలో అర్థమవక నిల్చున్న, అయోమయంగా నిల్చున్న దర్శి చేతిలో పేపరు, పెన్ను పెట్టాడు. సీఎంసీ నుంచి కాలు రావటంతో వెళ్ళిపోతున్నా చరణ్, నీకు కాల్ చేశాను, కలవలేదు, అందుకే లెటర్ రాస్తున్నాను. మనిద్దరం అక్కడ కలుద్దాం. నేను బాగానే ఉన్నా చరణ్, నువ్వు ఇక్కడ పని పూర్తి చేసుకొని తొందరగా వచ్చేస్తావు కదూ.
నీ దర్శి అంటూ ఇంగ్లీష్లో రాయమని ముందుగానే చెప్పాడు. ఎందుకంటే బహదూర్కి తెలుగు మాట్లాడటం అయితే వచ్చు కానీ రాయటం చదవటం రాదు. ఒకవేళ దర్శి తెలుగులో రాస్తే ఏం రాస్తుందో తెలియదు కాబట్టి ఇంగ్లీష్లోనే రాయించాడు. అంతా పూర్తి చేసిన తర్వాత పద, నేనే నిన్ను పంపించి వస్తాను అన్నాడు. అక్కర్లేదు అంకుల్, నేను వెళ్ళిపోగలను అంది దర్శి. నాకు నీ మీద నమ్మకం అస్సలేం లేదు. నేనే పనైనా చేస్తే పూర్తిగా చేసే వరకు విడిచిపెట్టను అన్నాడు బహదూర్ చాలా నిర్లక్ష్యంగా. 5 నిమిషాల్లో లగేజ్ ప్యాక్ చేసేసుకుంది దర్శి. గదంతా ఒక్కసారి చూసింది. కొద్దిసేపటి క్రితం ఇదే గదిలో ఎన్ని మరపురాని అనుభూతులో, ఎన్ని మధురమైన సంఘటనలో. అక్కడే ఉన్న చరణ్ ఫోటోని బహదూర్ చూడకుండా తీసి తన లగేజ్ బ్యాగ్లో వేసుకుంది. లగేజ్తో బయటికి వచ్చింది దర్శి. తనని దాటి వెళ్ళిపోతున్న దర్శిని వెళ్ళొద్దన్నట్టుగా చెయ్యి పట్టుకొని ఆపింది గుర్నీత్ బాధపడుతూనే. ఆమెకు తెలుగు రాదు. ఏదైనా చెప్పాలన్నా దర్శికి హిందీ వచ్చో రాదో కూడా తెలియదు. బాధతో ఏడుస్తూ తన ఒంటి బాధ కంటే దర్శి వెళ్ళిపోతోంది తన కొడుకు నుంచి అనే బాధే ఆమెలో ఎక్కువగా కనబడింది. అయినా ప్రేమని బాధని చూపించటానికి భాష అవసరం లేదు, భావం ఉంటే చాలదు. చరణ్కి దర్శి అంటే ఎంత ఇష్టమో, కాదు ప్రాణం అని తెలుసు గుర్నీత్కి. అందుకే భర్త చేతికిచ్చిన విషయాన్ని కూడా తాగేయటానికి సిద్ధపడింది. ఆమె కళ్ళల్లోకి చూసిన దర్శికి గుర్నీత్ మనసేంటో అర్థమైంది. లగేజ్ పక్కన పడేసి గట్టిగా కౌగలించుకుంది గుర్నీత్ని. దూరం జరిగి ఆమె చెయ్యి మీద చెయ్యి వేసి కాళ్ళకి దండం పెట్టింది. ముందుకి కదలబోతూ, అంకుల్, ఆంటీకి మెడికల్గా చిన్న హెల్ప్ చేసి వెళ్ళిపోతాను. ఆంటీ అలా బాధపడుతుంటే నేను వెళ్ళిపోలేను అంది. ఏమనుకున్నాడో వెంటనే గుర్నీత్ని 2 చేతుల్లో ఎత్తి తీసుకువచ్చి కిందన ఉన్న తన బెడ్రూమ్లో వేసి తనే వంటగదిలోనికి వెళ్ళి వేడి నీళ్లు మరిగించి తీసుకువచ్చి పక్కనే నిలబడ్డాడు. 5 నిమిషాల్లో తన మెడికల్ కిట్ ఓపెన్ చేసి అరగంట గడిచేసరికల్లా గుర్నీత్కి చేయవలసిన సపర్యలన్నీ చేసి బుల్లెట్ని బయటకు తీసి బహదూర్ చేతిలో పెట్టింది దర్శి. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అన్నీ చేయటంతో బలవంతంగా కళ్ళు మూసుకుపోతున్నా కూడా దర్శి ఎక్కడ వెళ్ళిపోతుందేమో అన్నట్టు దర్శి చేయి పట్టుకొని బాధపడుతూనే ఉంది గుర్నీత్. ఆమెకు వేయాల్సిన మందులు ఎలా వేయాలో చెప్పి వెళ్ళొస్తానంటూ బయలుదేరడానికి సిద్ధమైపోయింది దర్శి. వెళ్ళొద్దంటూ దర్శిని ఆపాలని ఎదురు చూస్తోంది గుర్నీత్. బహదూర్కి భార్య మీద చాలా కోపంగా ఉంది. ఎప్పటినుంచి నా మాటకి అడ్డు చెప్పడం మొదలుపెట్టారో ఈ ఇంటి ఆడవాళ్ళు అంటూ గుర్నీత్ని అలాంటి సమయంలో కూడా చేదరించుకుంటూ ఆమె చేతిని బలవంతంగా దర్శి చేతిలో నుంచి విడిపించి దూరంగా నెట్టేశాడు. దర్శితో పాటు ముందుకు వెళ్తూ, నేను బయటికి వెళ్తున్నా, రేపటికి తిరిగి వస్తాను. ఈలోపు చరణ్ వస్తే ఇక్కడ జరిగిన విషయాలు వాడికి ఎవరైనా చెప్పినట్టు తెలిసిందంటే అంటూ గన్ తీసి తన నుదుటికి ఆనించుకున్నాడు. రేపటి ఉదయానికి ఈ బహదూర్ సింగ్ ఉండడు. నీకు నా గురించి బాగా తెలుసు కదూ అంటూ కఠినంగా భార్యని హెచ్చరించాడు. దర్శికి బహదూర్ని చూస్తే ఎంత కన్నింగ్ మెంటాలిటీ ఉన్నవాడో కదూ. తనతో పాటు ఇన్ని సంవత్సరాలు తన అర్ధ శరీరాన్ని పంచుకున్న భార్యను కూడా అర్థం లేకుండా షూట్ చేసేశాడు. ఇలాంటి వాడా చరణ్ తండ్రి? అంకులని పిలవాలని కూడా అనిపించలేదు దర్శికి. ఇంకొకసారి ఆంటీ మీద చేయి చేసుకుంటే ఊరుకునేది లేదు. నన్ను అనాథ అన్నారు, కానీ అసలైన అనాథ మీరే అంకుల్. సారీ, అంకుల్ అని లేకపోయినా చరణ్ తండ్రిగా మిమ్మల్ని అలాగే పిలవాలనిపిస్తోంది. ఎవరూ లేనివారు అనాథలు కాదు. అందరూ చుట్టూ ఉండి వారి ప్రేమని అభిమానాన్ని పొందలేకపోతున్న మీరే అసలైన అనాథలు. ఈ క్షణం నేను తల వంచుకొని చరణ్ని మీకు వదిలేసి మీరు చెప్పినట్టు వెళ్ళిపోతున్నానంటే మీ మాటకి ఒప్పుకొని కాదు. ఆవిడికి ఏం కాకూడదని, చరణ్కి ఆవిడంటే ప్రాణమని నాకు బాగా తెలుసు. తల్లి గురించి పదే పదే చెప్పే చరణ్ తండ్రిగా మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదంటే చరణ్ దృష్టిలో మీరేంటో, మీ విలువేంటో మీరే ఆలోచించుకోండి అంది దర్శి చాలా కోపంగా. నువ్వు మళ్ళీ నా కొడుకు జీవితంలోకి రావని నిన్నెలా నమ్మాలి అన్నాడు బహదూర్. మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాలమే మీకైనా నాకైనా పరిష్కారం చూపిస్తుంది. చివరిగా వెళ్ళిపోతున్నాను కాబట్టి ఒక్క మాట,
నేను మాత్రమే చరణ్ని వదిలి వెళ్ళిపోతున్నాను. చరణ్ ప్రేమని కాదు. నేనెక్కడున్నా చరణ్ నాతోటే, నాలోనే ఉంటాడు ఇక్కడ అంటూ గుండెల మీద చేయి వేసి మరీ చూపించింది బహదూర్కి. బహదూర్కి అలాంటి సమయంలో కూడా దర్శి కాన్ఫిడెంట్ చూస్తుంటే కచ్చగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చంపేద్దామా అని ఒక్క నిమిషం ఆలోచించాడు. కానీ అన్నిటికీ కూడా హత్యలు పరిష్కారం కావని అర్థం చేసుకున్నాడు. నాకుగా నేను చరణ్కి దగ్గరవటానికి ఎటువంటి ప్రయత్నం చేయను. కానీ చరణ్ నన్ను వెతుక్కొని వచ్చినాడు. తనకి దగ్గరవ్వకుండా నన్నెవ్వరూ ఆపలేరు. జాగ్రత్త అంటూ ముందుకు కదిలింది దర్శి. అక్కడ జరుగుతున్నదంతా 2 కళ్ళు గమనిస్తున్నాయన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు. ఎవరూ గమనించలేదు ఆ విషయాన్ని. చరణ్ మాన్తో కలిసి వెళ్తున్న మనసంతా దర్శి చుట్టూనే తిరుగుతోంది. దర్శిని వదిలి తప్పు చేస్తున్నానా? అమ్మకైనా చెప్పి రావాల్సింది కదూ. ఏంటో అయినా తొందరగా తిరిగి వెళ్ళిపోవాలి. బాబూజీకి అసలు తను వచ్చినట్టు కానీ దర్శి గురించి కానీ తెలియదు కాబట్టి కొంతవరకు సేఫే అనుకోవచ్చు. బాబాజీ ఊరిలోకి వచ్చేలోపే తను తిరిగి దర్శిని చేరుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాడు. దర్శిని తలుచుకుంటూనే ఉన్నాడు. కానీ ఎక్కడో మనసులో ఏదో అలజడిగా ఉంది. దర్శిని వదలకుండా తనతో పాటు తీసుకొచ్చేయాల్సింది. ఏంటో ఆలోచన రాలేదు నాకు అని తనని తానే తిట్టుకున్నాడు. మాన్ కూడా దర్శిని చరణ్కి దూరంగా తీసుకువెళ్ళటం ఇష్టం లేదు. కానీ వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. అక్కకి అప్పుడు అలా జరిగినప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ మామూలు కావటానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు జరిగిన పెళ్లి విషయంలో ఏదైనా జరిగితే ఇద్దరూ ఏమైపోతారో. సవ్యంగా ఈ పెళ్లి జరిగేలా చూడమంటూ ఆ పరమాత్ముడిని వేడుకున్నాడు మాన్. ఆలోచనలోనే ఇద్దరూ పాటియాలా చేరుకున్నారు. బహదూర్ దర్శిని తీసుకొని స్టేషన్కి చేరుకున్నాడు. దర్శి తనని ఎవరూ గుర్తుపట్టకుండా స్కార్ఫ్ కట్టుకోమని ముందే చెప్పాడు. ఎందుకంటే తాను వెళ్ళిపోతే మొదటగా వెతికేది రైల్వే స్టేషన్ నుంచే. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోమని బహదూర్ హెచ్చరించాడు. ఢిల్లీ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కింది దర్శి. అదే ట్రైన్లో దిగుతున్న కరణ్ చరణ్కి మాన్కి కామన్గా ఉండే ఫ్రెండ్ దర్శిని చూశాడు. మెడికల్ క్యాంపుకు వచ్చినప్పుడు చరణ్కి ఫ్రెండ్గా పరిచయం చేశాడు దర్శిని. స్కార్ఫ్లో ఉన్నా గుర్తించగలిగాడు. ఎందుకంటే పక్కనే బహదూర్ కూడా ఉన్నాడు. దగ్గరికి వెళదామని ఉన్నాడు కానీ బహదూర్ని చూసి దూరంగానే ఉండిపోయాడు. కరణ్ని చూడనే లేదు బహదూర్. దర్శి ట్రైన్ కదిలే వరకు బహదూర్ అక్కడక్కడే ఉండి తర్వాత తిరిగి తను నిశ్చింతగా పాటియాలా వెళ్ళిపోయాడు. దర్శి తొందరగానే ఢిల్లీ చేరింది. అక్కడ నుంచి ఫ్లైట్కి చెన్నై వెళ్ళిపోయింది డైరెక్ట్గా. మొత్తం ట్రైన్ జర్నీ అయితే లేట్ అవుతుంది కాబట్టి చరణ్ తనని కనుక్కునేలోపు దూరంగా వెళ్ళిపోవాలి. అదొక్కటే ఆలోచన. నేను ఎలా అయినా అతనితో సవాల్ చేశాను కాబట్టి తప్పకుండా నన్ను చరణ్ వెతుక్కొని వస్తాడు. ఆ దేవుడు నాకెప్పుడూ అన్యాయం చేయడు. ఈ విషయంలో నా ప్రేమ నన్ను పరీక్షకు పెడుతోంది అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది దర్శి. తెల్లారేసరికల్లా సీఎంసీకి చేరుకొని తన రిజిగ్నేషన్ని ప్యూన్ ద్వారా మేడం టేబుల్ మీద పెట్టేయమని చెప్పింది. ప్యూన్ మేడం నిన్ననే సెమినార్ కోసం బెంగళూరు వెళ్ళారు మేడం, 4 రోజుల వరకు రారని చెప్పాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.